బేతాళ కథలు. చెప్పుల మహిమ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకున్న ధైర్య సాహసాలలో శతాంశం తనకు ఉన్నట్టయితే రవిపుర యువరాజు కుమారవర్మ తన వివాహ విషయంలో ఒక చర్మకారుడితో పోటీ పడవలసి వచ్చేది కాదు కదా. శ్రమ తెలియకుండా నీకు కుమారవర్మ కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం రవిపుర రాజైన భాస్కరవర్మకు కుమారవర్మ అని ఒక్కడే కొడుకుండేవాడు. అతను చాలా అందగాడు, మంచి మేధావి, యుద్ధ విద్యలన్నీ అభ్యసించినవాడే, కాని పిరికివాడు. అతను మరొకరితో కత్తి యుద్ధమో గదా యుద్ధమో మల్ల యుద్ధమో చెయ్యాలంటే కంపరమెత్తిపోయేవాడు. ఆటల పోటీలలో కూడా అతనికి రక్తదాహం కనిపించేది. భాస్కరవర్మ వంశం శౌర్య పరాక్రమాలకు ప్రసిద్ధికెక్కినది. అందుచేత ఆ రాజు తన కొడుకులో పిరికితనమున్నట్టు అనుమానం తగలగానే చాలా బాధపడ్డాడు. అనేక రాకుమార్తెలకు స్వయంవరాలు జరిగినప్పుడు యుద్ధ విద్యలలో పోటీలు కూడా జరిగేవి. అలాంటి పోటీలలో పాల్గొంటే తన కొడుకు పిరికితనం క్రమంగా పోతుందనుకొని భాస్కరవర్మ ప్రతి స్వయంవరానికి కుమారవర్మను పంపేవాడు. కానీ కుమారవర్మ ఒక్క పోటీలో కూడా పాల్గొనకుండా తిరిగి వచ్చేవాడు. ఇలాంటి పోటీలు చూస్తున్న కొద్దీ కుమారవర్మలో పిరికితనం మరింత హెచ్చిందేగాని ఏమాత్రమూ తగ్గలేదు. ఇదిలా ఉండగా భద్రదేశపు రాజు తన కుమార్తె భద్రావతి వివాహానికి చాలా సాహసోపేతమైన పోటీలు ఏర్పాటు చేసి వాటిలో నెగ్గినవాడు ఎవడైనా సరే వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని దేశ దేశాల చాటింపు వేయించాడు. భాస్కరవర్మ ఈ స్వయంవరానికి కుమారవర్మను బలాత్కారంగా పంపుతూ, ఈసారి నువ్వు భద్రదేశపు రాజకుమార్తెను గెలుచుకోకుండా తిరిగి రావద్దు. పోటీలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. అయినా సరే అందులో నువ్వు మరణించినా నా కొడుకు వీరమరణం చెందాడు కదా అని నేను సంతోషిస్తాను అని మహారాజు మహా కటువుగా చెప్పాడు. తండ్రి మాటలకు కుమారవర్మ చాలా నొచ్చుకున్నాడు. తండ్రి తనను ఎదిరించిన వారందరినీ చంపు లేదా నువ్వే చావు అని ఆదేశించినట్టుగా అతనికి తోచింది. అతను చావటానికే సిద్ధపడి బయలుదేరి భద్రదేశానికి వెళ్ళాడు. అతను చేరిన మర్నాడే స్వయంవరపు పోటీలు. ఈ పోటీలలో పాల్గొనటానికి ఎందరో రాకుమారులు, పేరు ప్రతిష్టల గల యోధులు కూడా వచ్చారని అతను తెలుసుకున్నాడు. పోటీలలో ఎవరెవరు చావబోతున్నారో కూడా ఊళ్ళో ప్రజలు అప్పుడే అంచనా వేసుకుంటున్నారు. వీరందరూ రాజకుమార్తెను పెళ్లాడాలని రావటమేమిటి, ప్రాణాలు బలిపెట్టటమేమిటి, ఇవి చూడగా పోటీలుగా లేవు, యుద్ధాలే అని కుమారవర్మ అనుకున్నాడు. ఆ సాయంకాలం అతను నదీ తీరానికి వెళ్ళి కూర్చొని ఒక నిశ్చయానికి వచ్చాడు. తనకా రాజకుమార్తెను పెళ్లాడాలన్న తహతహ ఏమీ లేదు. పోటీలో పాల్గొంటే తనకన్నా అర్భకులు కొందరు తన చేత చచ్చినా మరొకరి చేతిలో తనకు చావు నిశ్చయం. తన ప్రాణం తానే తీసుకుంటే తనకెక్కువ ఆత్మశాంతి ఉంటుంది. ఇలా అనుకొని అతను సుడులు తిరుగుతూ ప్రవహించే నదిలోకి దూకేశాడు. ప్రవాహం దిగువన ఒక చర్మకారుడు నదిలో కొట్టుకువచ్చే కుమారవర్మను చూసి ఈదుకుంటూ వచ్చి అతన్ని పట్టుకొని ఒడ్డుకు లాగాడు. చూడబోతే గొప్ప కుటుంబం వాడివిలాగా ఉన్నావు, నదిలో ఎలా పడ్డావు బాబు అని చర్మకారుడు కుమారవర్మను అడిగాడు. ప్రమాదవశాన పడలేదు, బుద్ధిపూర్వకంగానే పడ్డాను. నాకు జీవితం మీద విరక్తి కలిగింది. నన్ను నీటిలో నుంచి ఎందుకు లాగావు? మెచ్చి నేను నీకు ఏదన్నా బహుమానం ఇస్తాననుకున్నావు కాబోలు. నేను నీకేమీ ఇవ్వను అని కుమారవర్మ అనగానే చర్మకారుడు మంచి మాటలతో కుమారవర్మ కథంతా మెల్లిగా బయటకు లాగి, ఈ మాత్రానికే కోరి చావు తెచ్చుకోవాలా? నువ్వు వట్టి పిరికివాడవి. నా దగ్గర మహిమగల చెప్పులున్నాయి. అవి తొడుక్కొని స్వయంవరానికి వెళ్ళావంటే నీకు 1000 ఏనుగుల బలము, 1000 సింహాల ధైర్యము వస్తుంది. అందరూ నీ చేతిలో చిత్తుగా ఓడిపోతారు. అసలు నిన్ను చూడగానే వాళ్ల గుండె జారిపోతుంది. చూడు, నీ నుంచి నేను బహుమానం ఆశించిన మాట నిజమే, ఒప్పుకుంటాను. కానీ నాకా బహుమానం ఇప్పుడివ్వకు. రేపు సాయంకాలం రాజకుమార్తెను గెలుచుకున్నాక ఇవ్వు అని చర్మకారుడనగానే, నీకేం కావాలి అని కుమారవర్మ అనుమానంగా అడిగాడు. నేనేదడిగితే అదివ్వు.
నీది కానిదేదీ అడగనులే అని చర్మకారుడన్నాడు. వాడు తన తోలు సంచి నుంచి ఒక చెప్పుల జత తీసి కుమారవర్మకిచ్చి మర్నాడు సాయంకాలం పోటీలు జరిగే చోటికి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. చర్మకారుడిచ్చిన చెప్పులు తొడుక్కుంటూ ఉండగానే కుమారవర్మకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. దైవయోగం వల్లనే తాను బతికాడు. తాను నదిలో పడి చచ్చిపోతే తన తండ్రికి తీరని అవమానం కలిగేది. ఆయన తనన్ను ఏం కోరాడు? భద్రావతిని పెళ్లాడటమో వీరమరణం పొందటమో చేయమన్నాడు. చావదలుచుకున్న తర్వాత పోటీలో చచ్చిపోయి తండ్రికి తృప్తి కలిగించటం మంచిది కదా. ఇతరులను చంపకుండా ఉండాలనే కదా తాను పోటీలలో పాల్గొనరాదనుకున్నది. ఆ చచ్చేవాళ్ళు తన చేతిలో కాకపోతే ఇతరుల చేతిలోనైనా చస్తారు. ఇలా ఆలోచించుకుంటే తాను పోటీలో పాల్గొనకపోవటం బొత్తిగా అర్థం లేని పని అనిపించింది. మర్నాడు కుమారవర్మ గుండె రాయి చేసుకుని పోటీ యుద్ధాలలో పాల్గొనటానికి వెళ్ళాడు. ప్రాణం మీద ఆశ వదులుకున్నాడేమో. అతను తన ప్రత్యర్థులతో మహారౌద్రంగా పోరాడాడు. ఒక్కొక్కరే అతని చేతిలో ఓడుతూ వచ్చారు. గెలుస్తున్న కొద్దీ అతనిలో తెగువమారితనం విజృంభించింది. నిజానికి అతను యుద్ధ విద్యలు ఎరగనివాడు కాదు. మిగిలిన వాళ్ళు అతనికన్నా ఆ విద్యలు హెచ్చుగా తెలిసినవారు కారు. కాకపోతే వారందరూ రాజకుమార్తెను భార్యగా పొందే ఆలోచనలతో మెదడు మెత్తనైపోయినవారు. కుమారవర్మలో ఆ దౌర్బల్యం లేదు. సూర్యాస్తమయమయ్యేలోపుగా అతను అందర్నీ జయించాడు. వరమాలతో వచ్చిన భద్రావతికి అతని అందమైన విగ్రహం కంటబడేసరికి కళ్ళు జిగేలుమన్నాయి. సరిగ్గా ఆమె అతని మెళ్ళో మాల వేసే సమయంలో జనంలో నుంచి చర్మకారుడు కుమారవర్మను సమీపించి, రాజకుమార్తె చేత మాల వేయించుకునే ముందు నా బహుమానం నాకు దయచేయండి అని అన్నాడు. కుమారవర్మ కృతజ్ఞతతో, తప్పకుండా ఇస్తాను, నీకేం కావాలి అని అడిగాడు. ఆ మాల నా మెడలో వెయ్యమని రాజకుమార్తెతో చెప్పండి. ఆమెను మీరు గెలుచుకున్నారు. ఆమె ఇప్పుడు మీ సొత్తు అని చర్మకారుడన్నాడు. ఈ మాట వినగానే కుమారవర్మ కొయ్యబారిపోయాడు. రాజకుమార్తె ముఖం పాలిపోయింది. దగ్గరలో ఉన్న వాళ్ళు చర్మకారుణ్ణి చంపబోయారు. కుమారవర్మ వాణ్ణి కాపాడవలసి వచ్చింది. భద్రావతి తండ్రి ముందుకు వచ్చి సంగతేమిటని విచారించాడు. కుమారవర్మ బిడియపడకుండా తాను నదిలో దూకటము, చర్మకారుడు తనను బయటకు లాగటము, వాడు తనకు మహిమగల చెప్పులివ్వటము, వాటి సహాయంతోనే పోటీలో తాను నెగ్గటము రాజుకు చెప్పాడు. అంతా విని రాజు బిగ్గరగా నవ్వి చర్మకారుడితో, ఒరే, నువ్విక్కడ ఒక్క క్షణం నిలిచావంటే నిన్ను కండకు కండ కోసి కాకులకు గద్దలకు వేయిస్తాను అని అన్నాడు. అయితే నా చెప్పులు నాకు దయచేయించండి అని చర్మకారుడు కుమారవర్మ కాళ్లకున్న చెప్పులు తీసుకొని జనంలో దూరి కనపడకుండా పారిపోయాడు. తర్వాత భద్రావతికి కుమారవర్మకు వైభవంగా వివాహం జరిగింది. కొడుకు తన మాట నిలబెట్టినందుకు భాస్కరవర్మ పరమానంద భరితుడయ్యాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, భద్రపురం రాజు చర్మకారుడి పట్ల అంత అన్యాయంగా ఎందుకు ప్రవర్తించాడు? వాడి చెప్పులు ధరించే కదా కుమారవర్మ విజయం సాధించింది. చర్మకారుడు ఈ అన్యాయాన్ని సహించి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, చెప్పులలో మహిమ ఏమీ లేదు. వాటిలో మహిమ ఉంటే చర్మకారుడు వాటిని ధరించి పోటీలో పాల్గొని ఉండవచ్చు. భద్రదేశపు రాజు అభ్యంతరం చెప్పి ఉండేవాడు కాడు. కుమారవర్మ విజయానికి కారణం పోటీకి వచ్చినప్పుడు అతని మనస్థితే. అదే అతని పోటీలలో విజయం సాధించి పెట్టింది అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.